పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు రాకుండా ఉండేలా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ-పాస్ యంత్రాలు అందుబాటులోకి తెచ్చారు. టికెట్ కౌంటర్, ఆర్జిత సేవ కౌంటర్తో పాటు అన్నదాన కేంద్రం వద్ద ఈ యంత్రాలు సిద్ధంగా ఉంచారు. భక్తులు ఎవరైనా తమ వద్ద ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా స్వైపింగ్ చేసి టికెట్లు కొనుగోలు చేయవచ్చని ఈవో తెలిపారు. విరాళాలు స్వైపింగ్ ద్వారా అందజేయవచ్చన్నారు. సిగ్నళ్ల సమస్య తలెత్తని ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. శాతం అంత అయితే మనకి డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కలగలేదండి. స్టార్టింగ్ అయితే కొంత తడబట్టడం జరిగింది, కానీ పాస్ మిషన్స్, పాయింట్ ఆఫ్ సేల్ స్వైప్ మిషన్స్ మేము నెల రోజుల ముందుగానే ఈ డిమానిటైజేషన్తో సంబంధం లేకుండా యాక్సిస్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ ఈ బ్యాంక్స్తో మేము సంప్రదింపులు జరుగుతున్న నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ తొందరగా రియాక్ట్ అయ్యి వాళ్ళు పెట్టడం జరిగింది. దాంట్లో కొంచెం సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంది కొండ మీద, కాబట్టి సిగ్నల్ ఎక్కడ లభిస్తుందో ఆ ప్రాంతంలో మేము ఈ 2-3 కౌంటర్లు పైన 300 రూపాయలకు కానీ 100 రూపాయలకు కానీ స్వైప్ మెషిన్ పెట్టడం జరిగింది. అట్లాగే అన్నదానం కౌంటర్లో ప్రత్యేకంగా ఆర్జిత సేవ కౌంటర్లో పైన పూజలకు కానీ లేదా డొనేషన్స్కి కానీ అక్కడ కూడా ఒక స్వైప్ మెషిన్ ఉంది. దాన్ని ప్రజలు వినియోగించుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మీరు టికెట్ కానీ ఇతరత్ర డొనేషన్స్కి కానీ వినియోగించుకోవచ్చు.